సాబుదానా చుడువ. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సాబుదానా చుడువ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, జీడిపప్పు బాదాం కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, అటుకులు 1 కప్పు, సన్న కారపూస కొద్దిగా, పసుపు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సాబుదానా చుడువ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే సాబుదానా చుడువ సాధారణంగా అటుకులతో మనం చుడువ తయారు చేసుకుంటాము, అదే అందరికీ తెలిసింది. అయితే సాబుదానాతో కూడా చేసుకుంటారా అని చాలా మందికి తెలీదు. చేసుకుంటారు. చాలా సింపుల్, అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు, మీకు సాధారణంగా తెలిసినటువంటి ప్రాసెసే, కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు అంతే. అయితే సాబుదానాతో మనం ఏం తయారు చేసుకుంటాము? ఉప్మా, వడలు సాబుదానాతో జనరల్గా ఇవే చేసుకుంటాం. సాబుదానా గంజి, సాబుదానా జావ. పొట్ట పాడైనప్పుడు, మనిషి వీక్గా ఉన్నప్పుడు సాబుదానా ఖచ్చితంగా ఇవ్వమని చెప్తారు. ఎందుకంటే ఇన్స్టెంట్గా దాంట్లో ఉన్నటువంటి ఆ గంజి ఏదైతే ఉందో అది మనకి మోషన్స్ అటువంటివి అయినప్పుడు పొట్టని సెట్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది ఒకటి. ఇంకోటి ఏంటి అంటే మనకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇందులో అధికంగా మనకు ఐరన్, కాల్షియం ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే షుగర్తో ఇబ్బంది పడుతున్న వారు కూడా సాబుదానాతో హాయిగా మీరు అంటే ఏం చేసుకున్నా కూడా మీకు లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ కావు. అందుకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా సాబుదానా చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ అంతేకాకుండా కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉన్న వాళ్ళకు కూడా మనకు సాబుదానా చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియను చాలా బాగా పెంపొందించుతుంది. తద్వారా ఏంటి అంటే మనం బరువు తగ్గుతాము, కాన్స్టిపేషన్, పైల్స్ లాంటి ఇబ్బందులు ఉండవు. అండ్ ముఖ్యంగా మనకి సాబుదానా కిడ్స్కి చాలా మంచిది తెలుసా. ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళకి సాబుదానా చక్కగా పాయసం చేసి ఇవ్వండి. సింపుల్. సాబుదానాని జస్ట్ నీళ్లలో కొంచెం సేపు ఉడికించి అందులో కాస్త పాలు, కాస్త పంచదార, ఇబ్బంది ఏం లేదు. పిల్లలకు కొంచెం షుగర్స్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు బాగా ఆడుతూ ఉంటారు కాబట్టి. మళ్ళీ మనలాగా షుగర్ తినకూడదు, అట్లా మనకి పిల్లలకి డెఫినెట్గా పెట్టలేము. కాకపోతే ఏంటి అంటే ఈ రూపంలో ఇవ్వచ్చు. స్వీట్స్ తయారు చేసేటప్పుడు అందులో కాస్త బెల్లము, పంచదార వేసినా పర్వాలేదు. కానీ ఎక్కువగా ఈ చాక్లెట్లు, జంక్లు, ప్రిజర్వేటివ్స్ ఉన్నవి, మన ఇంట్లో సాధారణంగా సాబుదానా పాయసం చేసుకుంటే ఎలా చేస్తాము? మన చేతుల్లో ఉంటుంది ఏమేమి వేస్తాము ఏంటి అని. ప్రిజర్వేటివ్స్ అందులో ఉండవు, ఫుడ్ కలర్స్ అందులో ఉండవు. కానీ బయట చేసినప్పుడు అవన్నీ ఉంటాయి. కాబట్టి బయటవి సాధ్యమైనంత వరకు తగ్గించుకుని ఇంట్లో చేసేటువంటి ఎటువంటి స్వీట్స్ అయినా కూడా పిల్లలకి హాయిగా పెట్టచ్చు. ఓకే, మరి ఈరోజు సాబుదానా అలాగే అటుకులు కూడా లేకపోతే మనకంటే చుడువ అనే ఒక ఫీల్ రావాలి అంటే ఖచ్చితంగా అటుకులు ఉండాలి, లేకపోతే మనకేదో కొరతగా ఉంటుంది. కాబట్టి అలా అటుకులు కూడా ఉపయోగించాము. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో మొదలు పెట్టేద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇలా ఒక బౌల్ కూడా తీసుకుందాము. చాలా సింపుల్గా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇది బాండి కొంచెం మనకు వేడైన తర్వాత మనం ఇక వేసుకోవాల్సినవన్నీ కూడా మెల్లమెల్లగా వేసేసుకుందాం. ముందుగా కాస్త నూనె కొంచెమే వేసానండి, చాలా కొంచెం వేసాను, అవసరమైతే మళ్ళీ వేస్తాను. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఏమేమి ఉన్నాయి? బాదాము, జీడిపప్పు, ఈ రెండింటిని కూడా వేస్తున్నాను. ఇందులో కావాలంటే మీరు పిస్తాలు, కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం మాకు తీపి రుచి కావాలి చుడువాలు అనుకుంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నాకు యాక్చువల్గా ఇష్టం, నేను ఎక్కువ వేసుకుంటాను. అంటే నేను తయారు చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తే కనుక 100% కిస్మిస్ వేసుకుంటాను. బాదాము, జీడిపప్పు వేయించేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని మీరు ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత అదే బాండీలో అదే నూనెతో పల్లీలు కూడా వేయించేసుకుందాం. పల్లీలు ఎక్కువగానే ఉంటాయి మనకు సాధారణంగా, మనం చుడువా తయారు చేసుకునేటప్పుడు పల్లీలు ఎక్కువగానే వేస్తూ ఉంటాం. పుట్నాలు కూడా కావాలంటే వేసేసుకోవచ్చు అండి. నేను పుట్నాలు వేయలేదు, మీరు పుట్నాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చుడువా ఏంటి అంటే మనకు చక్కగా నిలువ చేసుకోవడానికి, మనం ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు చక్కగా తీసుకెళ్ళడానికి, పిల్లలకు బాక్స్లో స్నాక్ లాగా ఇవ్వడానికి చాలా చాలా బాగుంటుంది. చుడువా అనేది ఇప్పుడు ఎక్కడండి, మనకి ఎప్పటి నుంచో మన అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ గత కొన్ని సంవత్సరాలుగా సాయంత్రం పూట పిల్లలు ఆకలి అనగానే చక్కగా హోమ్ మేడ్, ఇప్పుడులాగా స్విగ్గీలు ఇలాంటివన్నీ లేవు కాబట్టి చక్కగా ఇంట్లో ఏ తయారు చేస్తే పిల్లలు అదే తినేవాళ్ళు. అందుకే ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉండేది, ఇప్పుడు పక్క వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనమాట. పల్లీలు వేయించేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఏదైతే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామో అదే బౌల్లోకి తీసేసుకుందాం.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం నూనె వేసుకుందాం. ఎందుకంటే మనం వేసుకున్న నూనె కొంచెమే వేసాం, అది అయిపోయింది. ఇంకాస్త నూనె వేసుకుని అటుకులు వేయించేసుకుందాం. మనకు అటుకులు చుడువా కంటే అటుకులు మనకు దొరుకుతాయి. కొంచెం లావు అటుకులు, మరి ఈ పల్చటివి కాకుండా కొంచెం లావు అటుకులు తీసుకొని వేయించేసుకుందాం. చాలా అటుకులు కూడా చాలా ఫాస్ట్గా రోస్ట్ అయిపోతాయి. అంటే కొంచెం మనకు అది కొంచెం గట్టిగా అయితే సరిపోతుందండి. అంటే మనకి మెత్తగా ఎస్ ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. రంగు మారాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో మనం ఇంకొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వేయించేసుకుందాం. ఇది ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అక్కర్లేదు. అలా వేయించుకొని ఇదే బౌల్లో తీసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో మనం సాబుదానా వేసుకుందాం. సాబుదానా మన ముఖ్యమైన పదార్థము ఈరోజు మన వంటలో. సాబుదానా కూడా మనకి ఏం నానబెట్టలేదండి, పచ్చిదే వేస్తున్నాను. ఇది మనకు చక్కగా నూనెలోనే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. చూద్దాం, అంటే అవసరం అయితే కొంచెం నీళ్లు పోసుకుందాం, కానీ నాకు తెలిసి అవసరం ఉండకపోవచ్చు. అంటే అది చక్కగా వేగిపోతుంది. ఇది మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చెప్పాను కదండి, కొంచెం నీళ్ళు ఏమైనా పోసుకుంటే పోసుకోవచ్చు. ఎందుకంటే మనకు సాబుదానా చక్కగా మెత్తగా ఉంటే దాని రుచి వేరు కాబట్టి కాస్త నీళ్లు వేసుకోవచ్చు. అంటే ఎలాంటి మరి ఎక్కువగా కదండి, ఉప్మాలా కాదు, కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు చక్కగా మనకి వాటర్లో ఉడికి మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఇలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆ వాటర్ పోతుంది, సాబుదానా కూడా చక్కగా ఉడుకుతుంది, బాగుంటుంది. సాబుదానా కూడా మనకు చాలా త్వరగా ఉడికిపోయేటువంటి ఒక పదార్థం కాబట్టి చక్కగా ఇలా కలుపుతూ మనం ఉంటే ఏంటంటే అది నీళ్ళని తీసుకొని చక్కగా ఉడికి మెత్తగా తయారవుతుంది. ఇది మనకు కొంచెం ఉడికిన తర్వాత దీన్ని కూడా ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా సాబుదానా వేసేసి బాగా కలిపేసుకున్నాం, చూసారా? ఇది కొంచెం మనకు చల్లారితే ఏంటంటే మనం ఇందులో కాస్త ఉప్పు అలాగే సేవ్ వేసుకోవచ్చు. చల్లారింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు అస్సలు వేసుకోలేదు. దీనికి కావాల్సినంత ఉప్పు, అలాగే కాస్త మిరియాల పొడి. అంటే ఇంతపటి కారం ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే వేసాము, దానికి తగ్గట్టుగా కాస్త మిరియాల పొడి, కాస్త పసుపు, అలాగే కరివేపాకు. ఈ కరివేపాకు నూనెలో చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. కొత్తిమీర కూడా కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. చక్కగా పొడి పొడిగా భలే వచ్చిందండి. బాగా కలిపేసుకున్నాం కాబట్టి ఇక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైనుంచి సేవ్ వేసేసుకోవచ్చు. ఆ తర్వాత పైనుంచి చక్కగా సేవ్ వేసేసుకుంటాం. చక్కగా ఎండుమిరపకాయతో డెకరేషన్ చేసేసాం కాబట్టి చక్కగా కరకరలాడే సాబుదానా చుడువా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సాబుదానా చుడువా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, జీడిపప్పు బాదాం కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు,
అటుకులు 1 కప్పు, సన్న కారపూస కొద్దిగా, పసుపు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సాబుదానా చుడువా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నూనె వేసి బాదాం జీడిపప్పును వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పల్లీలను కూడా వేయించి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఇంకొంచెం నూనె వేసి అటుకులు కూడా వేసి వేయించుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో పచ్చిమిరపకాయలను వేసి వేయించుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసి కొంచెం నీళ్లు పోసుకొని కొద్దిగా దగ్గర పడిన తర్వాత అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఆ మిశ్రమాన్ని కాసేపు చల్లార్చాలి. అలా చల్లారిన మిశ్రమంలో సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కాస్త పసుపు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి సన్నకార పూస వేసి సర్వ్ చేసుకుంటే సాబుదానా చుడువా రెడీ.